వీడేంటి ఎప్పుడొచ్చాడు? పాపనెత్తుకొని అటు ఇటు దిక్కులు చూస్తాడేంటి? పాపని తీసుకుని బయటికి వెళ్తున్నాడేంటి? నేను మళ్ళీ కాల్ చేస్తాను. నీరజ, నీరజ, సుబ్బరాజు గాడికి పాపని ఎందుకు ఇచ్చావు? నేను స్నానం చేసి వచ్చేలోపు పాపని తీసుకుని వెళ్ళాడమ్మా. బయట ఆడిస్తున్నాడు. ఇప్పుడు వాడు పాపని బయటికి తీసుకువెళ్ళాడని చెప్తే నీరజ కంగారు పడుతుంది. సర్లే, నేను బయట సుబ్బరాజుతో మాట్లాడుతుంటాను. అలాగే అమ్మా. యశోద, పాప నా దగ్గరే ఉంది. కావాలంటే చూడు. యశోద, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా వెంటనే నేను పంపించే లొకేషన్కి వచ్చే. ఏంటి సుబ్బరాజు? అక్కడ నేను నీకు పాపను అప్పగిస్తాను. పాప నా దగ్గరే ఉంది యశోద. ఏంటి సుబ్బరాజు నువ్వు చెప్పేది? నిజంగా పాప నాకు ఇచ్చేస్తావా? అవును యశోద, నీకోసమే పాపను తీసుకొచ్చాను. నువ్వు త్వరగా రా. నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. లొకేషన్ పెట్టు. ఆటో. భయ్యా, కొంచెం పక్కా ఊరుకో. భయ్యా, నువ్వు వెళ్ళు. దేవుడా, ఈసారైనా నా బిడ్డ నాకు దక్కేలా చూడు. నా బిడ్డ నాకు దొరికితే నాకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదు. నేనెటైనా దూరంగా వెళ్ళిపోతాను. ఇలాంటి రాక్షసుల మధ్యలో నా బిడ్డను నేను పెంచను. ఈ సుబ్బరాజుగాడు నన్ను ఇంత మోసం చేస్తాడనుకోలేదు. అసలు పాపని ఎక్కడికి తీసుకెళ్లాడు వీడు? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడున్నా వీడు నాకు వెంటనే దొరకాలి. అసలు వీడు ఇప్పుడు పాపని ఎందుకు తీసుకెళ్లాడు? ఒకవేళ పాపని తీసుకెళ్ళి యశోదకిచ్చేస్తాడా? లేదు, అలా జరగకూడదు. ఆ యశోదకి పాపనిచ్చేస్తే అది ఎటైనా దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. వీడు యశోదకి పాపనిచ్చేలోపే నేను ఆ సుబ్బరాజు గారి దగ్గర నుంచి పాపని తీసుకోవాలి.
ఆ సుబ్బరాజు గారి ఫోన్ ఎక్కడుందో ట్రాక్ చేసి నాకు పంపించు. త్వరగా రా యశోద. నువ్వొస్తే నీకు పాపను అప్పగించి నేను ఈరోజే నీ మెడలో తాళి కట్టేస్తాను. అన్న కొంచెం త్వరగా వెళ్ళండి. అలాగేనమ్మా. ఇప్పుడు యశోద వస్తుంది. పాపను తనకిచ్చి, పాప ఎలాగూ నా బిడ్డే కదా, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం యశోదా అని అడుగుతాను. హరి కూడా ఎలాగూ తనకు దక్కడు కాబట్టి యశోద ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతుంది. ఒకవేళ ఒప్పుకొని తీరకపోతే పాపను ఎవరని చెప్పేస్తాను. మళ్ళీ ఆ ఊర్మిళ దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేస్తానని బెదిరిస్తాను. బతిమాలో బుజ్జగించో ఏం చేసినా సరే యశోద మెడలో నేను తాళి కట్టాలి. యశోదను నా భార్యను చేసుకోవాలి. అన్న ఆ ముందు ఆపే. హంసిని పాప తల్లి. చూడు యశోద, నేను నీ ఆనందం కోసం నీ కూతుర్ని కాదు 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 మన కూతుర్ని ఆ ఊర్మిళ దగ్గర నుంచి తీసుకొచ్చేసాను. నేను నీకోసం ఏవైనా చేస్తాను యశోద. ఆ ఊర్మిళనే కాదు, ఆ దేవుని కూడా ఎదిరించడానికి నేను సిద్ధపడతాను. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం, అంతకు మించి ప్రేమ కూడా. నేను ఆ ఊర్మిళ దగ్గర పని చేశాను, మీ అందరికీ అబద్ధాలు చెప్పాను. కానీ నేను నా జీవితంలో చేసిన ఒకే ఒక్క మంచి పని ఏదైనా ఉంది అంటే అది నిన్ను చూడగానే ప్రేమించడం. అలాగే ఆ ఊర్మిళ నిన్ను చంపమని చెప్పినా చంపకుండా నేను వదిలేయడం. ఆ రోజు నేను చంపకుండా వదిలేశాను, నువ్వా తప్పించుకుని వెళ్ళిపోయావు. ఆ క్షణమే అనుకున్నాను, నువ్వు నా దానివై ఉంటే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఏదో ఒకరోజు నా కంటి ముందుకు వస్తావు అని. అప్పుడు మాత్రం నిన్ను వదలకూడదని. ఆ దేవుడు నా ప్రేమను అర్థం చేసుకొని నిన్ను మళ్ళీ నా ముందుకొచ్చేలా చేశాడు. నాకు తెలియకుండానే నీ కడుపున పుట్టే పాపకి నా అంశని జోడించాడు. మనిద్దరికీ తెలియకుండా ఈ పాపకి అమ్మా నాన్నలయ్యాం. జరిగిందేదో జరిగిపోయింది యశోద, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. ఎలాగో హరి నీ జీవితంలో లేడు, మళ్ళీ నీ జీవితంలోకి రాడు. కాబట్టి నువ్వు నా గురించి ఒకసారి ఆలోచించు. యశోద, నిన్ను మాత్రం నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా, దేవతలా చూసుకుంటాను. మనం పెళ్లి చేసుకుందాం యశోద. చిన్నోర్మి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా?
అది జీవితంలో జరగని పని. నీలాంటి వాడి నీడ కూడా నా బిడ్డ మీద పడకూడదు. నేను మీలాంటి డబ్బున్న మనుషుల్ని నా జీవితంలో చస్తే నమ్మను. ఒకసారి ఆ డబ్బు కోసమే ఊర్మిళ మా అమ్మా నాన్నల్ని చంపింది, నన్ను చంపాలనుకుంది. ఇప్పుడు నువ్వు, మీ చెల్లి అందరూ కలిసి నా డబ్బు కోసమే నాతో ప్రేమగా ఉన్నట్టు నటించారు. నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు. ఇలా డబ్బుల కోసం కక్కుర్తి పడేవాళ్ళని నేనెప్పుడూ చూడలేదు. ఏం చేసుకుంటారా మీరు ఆ డబ్బంతా? పోయేటప్పుడు నెత్తిన పెట్టుకుని పోతారా? ఆ డబ్బు కోసం ఎందుకు ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తారు? యశోద, ఈ విషయంలో నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. నేనెప్పుడూ డబ్బు గురించి ఆలోచించలేదు. నువ్వు నా భార్యవైతే చాలని మాత్రమే మా చెల్లితో కూడా అంటూ వచ్చాను. అదే నిజం కూడా. ఇక డబ్బు అంటావా? ఈ రోజు కాకపోతే రేపు క్షణాల్లో డబ్బు సంపాదించగలను. కానీ ప్రేమ అలా కాదు కదా. అందుకే నాకు నువ్వే ముఖ్యం. నీతో పెళ్ళే ముఖ్యం. మన బిడ్డే ముఖ్యం. నా ప్రేమను అర్థం చేసుకో యశోద. ప్లీజ్ యశోద, మనం పెళ్లి చేసుకుందాం. మన బిడ్డకు తల్లిదండ్రులు అవుదాం. రేయ్, నువ్వు ఒక్కసారి అడిగినా 100 సార్లు అడిగినా సరే నా నిర్ణయం మారదు. నేను నిన్ను జీవితంలో పెళ్లి చేసుకోను, గుర్తుపెట్టుకో. వదులు! ఏ వదులు! సుబ్బరాజు, వదులు! ఏంటి ఇందాకటి నుంచి బ్రతిమలాడుతుంటే యాశాలేస్తున్నావు? చెప్తే నీకు అర్థం కాదా? నేను నిన్ను ప్రేమించాను అంటుంటే నీ ఆస్తి ఎవరికి కావాలి? వదులు! నాకు నువ్వు కావాలి. నీలాంటోళ్ళకి మంచిగా చెప్తే వినరే. అందుకే ఇలాగే చెప్పాలి. మర్యాదగా నా మాట విన్నావా? సరే సరే, లేకపోతే నిన్ను చంపి నీ శవానికైనా తాళి కడతాను. నేను అంత మూర్ఖుణ్ణి. నీతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నానో, ఎంత ఓపికతో మాట్లాడుతున్నానో నాకు తెలుసు. కాదు కూడదని వేషాలు వేస్తూ ఉంటే మాత్రం నాలోని రాక్షసుని చూస్తావు. అనవసరంగా నా చేతుల్లో చావక యశోద. చెప్పు, పెళ్లి చేసుకుంటానని చెప్పు. నేను చావనైనా చేస్తాను, కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. నేను నువ్వు కావాలనుకున్నాను గాని నువ్వు ఆ హరిగడ్ని కావాలనుకుంటున్నావు. నువ్వు దక్కితే నాకే దక్కాలి, ఇంకెవ్వరికీ దక్కకూడదు. అందుకే ఇప్పుడు నిన్ను చంపేస్తున్నాను యశోద. గుడ్ బై యశోద.
ఏరా కుక్క, విశ్వాసంగా పడుంటావని నీకు అడిగినంత డబ్బిచ్చాను కదరా. హ, నా ఇంటి మనిషిలా చూసుకున్నాను కదరా. నువ్వు విశ్వాసంతో పడుండే కుక్కవి కాదురా, జిత్తుల మారి నక్కవని అర్థమైంది. హ, నన్ను ఒక్కసారి మోసం చేస్తేనే నేను భరించలేను. నువ్వు పదే పదే మోసం చేస్తూనే ఉన్నావు. నిన్నెలా బ్రతకనిస్తాననుకున్నావురా? అది కూడా నా కూతురు ప్రాణంగా చూసుకుంటున్న బిడ్డను తీసుకొని ఈ యశోద చేతిలో పెడతావా? నీకు ఆ ఆలోచన వచ్చిన క్షణమే నీ చావుకి నువ్వే ముహూర్తం పెట్టుకున్నావు. పాపనిటివ్వు. నేనివ్వను. నా పాప నాకు కావాలి. నా గనికి పసి బిడ్డ తల్లి అనే భేదాలు ఉండవు. నాకు కోపం వస్తే ఇద్దరిని పంపించేస్తాను. మర్యాదగా ఇవ్వు. నా పాప నేనివ్వను. నా పాపనేం చేయకు. ఊర్మిళ, చూడు యశోద, జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా పాపని తీసుకెళ్లాలన్న ఆలోచన నీకొచ్చినా ఇంకెవ్వరికొచ్చినా వాళ్ళందరికీ ఇప్పుడు సుబ్బరాజు గాడికి పట్టిన గతే పడుతుంది. గుర్తు పెట్టుకో. వీడు మహా అంటే ఇంకో 2 నిమిషాలు బ్రతుకుతాడు, అంతకు మించి బ్రతకడు. యశోద, నీకు విషయం చెప్పాలి. హరి వాళ్ళమ్మ దాక్షాయిని నీ బిడ్డను తీసుకొస్తే నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది. నిన్ను ఎలాగైనా ఒప్పిస్తానని చెప్పింది. దాక్షాయిని గురించి దానికి చెప్పి మంచి పని చేశావురా. నీ బిడ్డకి తండ్రిని నేను కాదు. ఏం మాట్లాడుతున్నావు సుబ్బరాజు? నా బిడ్డకి తండ్రి నువ్వు కాదా? మరి ఆ ఫైల్ ఏంటి అలా ఉంది? నా బిడ్డకి తండ్రి నువ్వు కానప్పుడు నా బిడ్డకి తండ్రి ఎవరు? నీ బిడ్డకి తండ్రి ఎవరంటే నీ బిడ్డకి తండ్రి చూడేశోదా, నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, నీ బిడ్డకి తండ్రి ఎవరో నేను తప్ప ఇంకెవ్వరు చెప్పలేరని. నీ బిడ్డకి తండ్రి ఎవరో అనే నిజం వీడొక్కడికే తెలుసు. వాడు కూడా పోయాడు. ఇక నీ బిడ్డకి తండ్రి ఎవరో తెలిసే ఛాన్సే లేదు.
హరి జీవితం నాశనం కాకుండా చూడు స్వామి. నా హరి కోసం నేను ఎన్ని కష్టాలైనా ఆనందంగా భరిస్తాను. యశోద, యశోద ఎక్కడుంది?